మనలో దాదాపు అందరూ ప్రతిరోజు టీవీ చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా గమనించారా? టీవీలో ఛానల్ ఎలా మారుతుంది? టీవీ స్క్రీన్‌లో లక్షల రంగులు ఎలా కనిపిస్తాయి? ఎల్ఈడీ బ్లాక్ లైట్ అంటే ఏమిటి? వీడియోలు కదులుతున్నట్టు ఎందుకు కనిపిస్తాయి? రిమోట్‌లో బటన్ నొక్కగానే టీవీకి ఎలా తెలుస్తుంది? ఈ వీడియోలో ఇవన్నీ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. నిజానికి ప్రతి టీవీ ఛానల్ తన వీడియోను, ఆడియోను శాటిలైట్ లేదా కేబుల్ నెట్వర్క్ ద్వారా నిరంతరం ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఆ సిగ్నల్ మీ ఇంటికి ఉన్న డిష్ లేదా కేబుల్ వైర్ ద్వారా మీ టీవీకి చేరుతాయి. మీరు రిమోట్లో ఛానల్ మార్చగానే టీవీలో ఉన్న ట్యూనర్ మీరు ఎంచుకున్న ఛానల్ సిగ్నల్ను మాత్రమే ఎంచుకుంటుంది. ఆ తర్వాత టీవీలోని ప్రొసెసర్ ఆ సిగ్నల్ను వీడియో, ఆడియోగా మార్చి స్క్రీన్పై చూపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 1 సెకన్ లోపే పూర్తవుతుంది. అందుకే ఛానల్ మార్చగానే వెంటనే కొత్త ఛానల్ కనిపిస్తుంది. సాధారణంగా టీవీ స్క్రీన్లో మనకు కనిపించే ప్రతి చిత్రం లక్షల చిన్న పిక్సెల్స్తో తయారవుతోంది. ప్రతి పిక్సెల్లో రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 సబ్ పిక్సెల్స్ ఉంటాయి. టీవీలోని ప్రొసెసర్ ప్రతి పిక్సెల్కి ఏ రంగు చూపించాలో డిజిటల్ సమాచారాన్ని పంపిస్తుంది. ఆ సమాచారం ప్రకారం రెడ్, గ్రీన్, బ్లూ సబ్ పిక్సెల్స్ వేర్వేరు ప్రకాశంతో వెలుగుతాయి. ఈ 3 రంగులు కలవడం వల్ల లక్షల రకాల రంగులు ఏర్పడి పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి సెకన్కు ఎన్నోసార్లు జరుగుతుంది. అందుకే స్క్రీన్పై రంగులు సహజంగా స్పష్టంగా కనిపిస్తాయి. టీవీ స్క్రీన్లో పిక్సెల్స్ మాత్రమే ఉంటే చిత్రం కనిపించదు. వాటికి వెలుతురు కూడా అవసరం. అందుకోసమే టీవీ స్క్రీన్ వెనుక ఎల్ఈడీ బ్యాక్ లైట్ అనే వందల చిన్న ఎల్ఈడీ లైట్లు అమర్చి ఉంటాయి. ఈ ఎల్ఈడీ లైట్లు నిరంతరం కాంతిని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ కాంతి ఎల్ఈడీ లేయర్ పిక్సెల్స్ గుండా బయటకు వస్తుంది. టీవీలోని ప్రొసెసర్ ఏ పిక్సెల్ ఎంత ప్రకాశవంతంగా కనిపించాలో నియంత్రిస్తుంది. అందుకే స్క్రీన్లో ప్రకాశవంతమైన రంగులు, స్పష్టమైన చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఎల్ఈడీ బ్లాక్ లైట్ లేకపోతే టీవీ స్క్రీన్పై చిత్రం కనిపించదు. నిజానికి టీవీలో కనిపించే వీడియో అనేది వేలాది ఫోటోలు వరుసగా మారుతూ కనిపించడమే. ప్రతి ఫోటోను ఒక ఫ్రేమ్ అని అంటారు. టీవీ ప్రతి సెకన్కు 60 లేదా 120 ఫ్రేమ్లను వరుసగా స్క్రీన్పై చూపిస్తుంది. ఈ ఫ్రేమ్లు చాలా వేగంగా మారుతుండడంతో మన కళ్ళకు అవి విడిగా కనిపించకుండా ఒకే కదులుతున్న వీడియోలా కనిపిస్తాయి. టీవీ 1 సెకన్లో ఎన్ని ఫ్రేమ్స్ చూపిస్తుందో దాన్నే రిఫ్రెష్ రేట్ లేదా ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని అంటారు. అందుకే టీవీలో వీడియోలు చాలా స్మూత్గా కదులుతున్నట్టు కనిపిస్తాయి. టీవీ రిమోట్లో బటన్ నొక్కగానే రిమోట్ ముందు భాగంలో ఉన్న ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి ఒక ప్రత్యేకమైన కాంతి సంకేతాన్ని పంపిస్తుంది. ఈ ఇన్ఫ్రారెడ్ కాంతి మన కళ్ళకు కనిపించదు, కానీ టీవీలో ఉన్న ఇన్ఫ్రారెడ్ సెన్సార్ దాన్ని వెంటనే గుర్తిస్తుంది. ఆ తరువాత టీవీలోని ప్రొసెసర్ ఆ సంకేతాన్ని చదివి ఏ బటన్ నొక్కాలో అర్థం చేసుకుంటుంది. ఒకవేళ మీరు వాల్యూమ్ బటన్ నొక్కితే శబ్దాన్ని పెంచుతుంది. ఛానల్ బటన్ని నొక్కితే ఛానల్ మారుస్తుంది. పవర్ బటన్ నొక్కితే టీవీ ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని మిల్లీ సెకండ్స్లోనే పూర్తవుతుంది. అందుకే రిమోట్ నొక్కగానే టీవీ వెంటనే స్పందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.